విజయనగరం రోడ్లు ఇవి వాహనాల కోసం వేశారా లేక వ్యాపారుల ఆక్రమణ కోసం వేశారా? ప్రజల సొమ్ముతో నిర్మించిన రోడ్లు, ఫుట్పాతులు నేడు ఆక్రమణదారుల చేతుల్లో బందీలుగా మారాయి. పాదచారులు నడవడానికి కనీసం అడుగు తీసి అడుగు వేసే స్థలం లేదు. వాహనాలు వెళ్లాలంటే నరకం కనిపిస్తోంది. ఈ రోడ్లు వేసింది ప్రజల డబ్బుతో, ఫుట్పాతులు కట్టింది ప్రజల సౌకర్యం కోసం. కాని ఇవి వ్యాపారుల సొంత జాగాల్లా మారిపోయాయి అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచిత్రమేంటంటే ప్రజలు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాథుడే లేడు. మున్సిపల్ అధికారులు అప్పుడప్పుడు వచ్చి హడావుడి చేస్తారు, ఆక్రమణలను తొలగిస్తారు. కానీ మరుసటి రోజు మళ్లీ అదే సీన్. ఇది రోజువారీ తంతుగా మారిపోయింది. కేవలం చిన్న వ్యాపారులే కాదు, పెద్ద పెద్ద షోరూంల యజమానులు కూడా రోడ్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. పార్కింగ్ స్థలం లేక వాహనాలన్నీ రోడ్డు మీదే. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు జటిలమవుతున్నాయి. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికైనా మేల్కొనాలి. కేవలం నోటీసులతో సరిపెట్టకుండా ఆక్రమణలను శాశ్వతంగా తొలగించాలి. గుర్తుంచుకోండి, ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రజా సౌకర్యాలు ప్రజల కోసమే ఉండాలి.